అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ తోటకూర ఉల్లికారము. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది తింటే చాలా చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా. ముందుగా నేను తోటకూరని ఇలా ఏరి ఒక ప్యాకెట్లో పెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు వాటిని నీటిలో కొంచెం పసుపు ఉప్పు వేసి 2 నిమిషాల పాటు నీటిలో ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఆకుకూరల్ని ఈ విధంగా కడుక్కోవడం వలన అందులో క్రిములు ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతాయి అన్నమాట. పోయి నీట్గా అయిపోతుంది. సో ఈ విధంగా పసుపు ఉప్పు వేసిన నీటిలో 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఇప్పుడు వాటిని మామూలు వాటర్తో శుభ్రపరచుకోవాలి. అలాగా 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కల కింద తరిగి సైడ్న రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఉల్లికారం చూద్దాము. చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులోని మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా సన్నంగా పొడిగా కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఇవి సుమారుగా ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇది బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. వెల్లుల్లి సరిగ్గా నరగలేదనిపించి మరొకసారి తిప్పుకున్నాను. చూసారు కదా, బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఉన్న పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఒక 3 నుంచి 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఈ పోపు గింజల్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కరివేపాకు, కాస్త ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టొమాటో వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకొని టమాటాను కూడా ఈ ఉల్లికారంతో పాటుగా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో కాసింత పసుపు వేసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. చూసారు కదా, టమాటా మగ్గాయి. మరి కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరొకసారి మూత పెట్టుకోవడం వల్ల టమాటాని చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి. తోటకూరని బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడం వల్ల కూర అనేది బాగా ఉడుకుతుంది. తోటకూరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాం కదా. వేసుకున్నాక ఇప్పుడు ఉల్లికారం అంతా కూడా తోటకూర పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అసలు హై ఫ్లేమ్ పెట్టకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఉప్పు అంతా కూర అంతా కూడా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి. మరొకసారి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అప్పుడే అడుగు పట్టకుండా కూర అనేది చాలా బాగా తయారవుతుంది. ఇప్పుడు చూసారు కదా, కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది.
మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టకుండా కుక్ చేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన తోటకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇది అన్నంలో, వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.